శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగ రోజులు అంటే మనకు అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, సంకటహార చతుర్దశి ఎప్పుడు వచ్చింది, ఇలా ముఖ్యమైన రోజులు ఎప్పుడెప్పుడు ఏమేమి వచ్చాయి, అలాగే శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, అలాగే తిథులు, వారాలు, నక్షత్రాలు అన్నీ కూడా మనము తెలుసుకుందామండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, మనం ఏప్రిల్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగ రోజులు, తిథులు, వారాలు అన్నీ కూడా మనము తెలుసుకుందాము. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల వచ్చేసి మనకు శ్రీ పరాభావనామ సంవత్సరం చైత్రమాసం శుద్ధ చతుర్దశి బుధవారం నుంచి స్టార్ట్ అయ్యి వైశాఖ మాసం చతుర్దశి గురువారము మనకు 30వ తారీఖు వరకు ఈ నెల అయితే ఉంటుంది. ఇప్పుడు మనము 1వ తారీఖు నుంచి 30వ తారీఖు శుభ సమయాలు ఏమున్నాయి, పండుగ రోజులు ఏమున్నాయి, తిథి, వారము, నక్షత్రము అన్నీ కూడా మనము తెలుసుకుందాము. ఏప్రిల్ 1వ తారీఖు బుధవారము, ఆ రోజు నక్షత్రం వచ్చేసి చతుర్దశి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు విశేషం ఏమిటి అంటే ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఈ రోజునే జరుగుతుందండి. ఏప్రిల్ 2వ తారీఖు గురువారము, ఆ రోజు తిథి వచ్చే పౌర్ణమి అండి. హస్త నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే అక్క మహాదేవి జయంతి, అలాగే హనుమాన్ విజయోత్సవం అనేది ఈ రోజునే అండి. అలాగే ఈరోజు చాలా మంచి రోజు అండి. ఏమన్నా శుభకార్యాలకు కానీ, పెళ్ళిళ్ళకు కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్కి అన్నిటికీ చాలా మంచి రోజు. ఏవైనా కూడా మనము కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 3వ తారీఖు, ఆ రోజు శుక్రవారము, పాడ్యమి తిథి, చిత్తా నక్షత్రం అండి. ఈరోజు గుడ్ ఫ్రైడే అనేది ఉందండి. అలాగే ఏప్రిల్ 4వ తారీఖు శనివారము, ఆ రోజు తిథి వచ్చి విద్యా తిథి, స్వాతి నక్షత్రం అండి. ఈరోజు ఏమీ ప్రత్యేకత అయితే లేదు. మనకు ఏప్రిల్ 5వ తారీఖు ఆదివారం అండి, ఆ రోజు తదియ తిథి, విశాఖ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత అయితే ఏమీ లేదు. అలాగే ఏప్రిల్ 6వ తారీఖు మనకు సోమవారము, ఆ రోజు చవితి తిథి, అనురాధ నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మనకు సంకటహార చతుర్దశి ఈ రోజునే అండి. ఈ రోజు ప్రత్యేకంగా వినాయకుడికి ఆరాధిస్తారండి. మనకి ఎటువంటి విఘ్నాలున్నా ఆ విఘ్న వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. అలాగే బాబు జగజ్జీవన్ రావు జయంతి కూడా ఈ రోజునే అండి. ఈస్టర్ సండే కూడా ఈ రోజునే. ఇవండి ఈరోజు ప్రత్యేకతలు. అలాగే ఏప్రిల్ 7వ తారీఖు మంగళవారము, అలాగే మనకు పంచమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చేసి మనకు మత్స్య జయంతి, అంటే మనకు దశావతారంలో ఒక అవతారమే మత్స్య జయంతి అవతారం అండి. అలాగే ఈ రోజునే వరల్డ్ హెల్త్ డే కూడా ఈ రోజునే. ఏప్రిల్ 8వ తారీఖు, ఆ రోజు బుధవారము, షష్ఠి తిథి, మూలా నక్షత్రం అండి. ఈరోజు ఎటువంటి ప్రత్యేకత అయితే లేదు. అలాగే మనకు ఏప్రిల్ 9వ తారీఖు సప్తమి గురువారము, ఆ రోజు సప్తమి తిథి, మూలా నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఎటువంటి శుభకార్యాలకైనా, అంటే గృహప్రవేశము, అక్షరాభ్యాసము, అలాగే అన్నప్రాసన, గృహప్రవేశము ఇలాంటివి ఏవ కార్యక్రమాలైనా కూడా నిర్వహించుకోవచ్చు. అలాగే మనకు ఏప్రిల్ 10వ తారీఖు శుక్రవారము, అష్టమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు ఎటువంటి ప్రత్యేకత అయితే లేదండి. అలాగే మనకు ఏప్రిల్ 11వ తారీఖు మనకు శనివారము, ఆ రోజు నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా మనకు ఎటువంటి ప్రత్యేకత అయితే లేదు. ఏప్రిల్ 12వ తారీఖు దశమి ఆదివారము, శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు చాలా మంచి రోజు. మనకు పెళ్ళిళ్ళ కానీ, నిశ్చితార్థం కానీ, గృహప్రవేశాలు, రిజిస్ట్రేషన్లు, ఏవన్నా భూమి పూజలు ఇలాంటివి ఏ కార్యక్రమాలైనా కూడా ఈరోజు నిర్వహించుకోవచ్చండి. అలాగే ఏప్రిల్ మనకు 13వ తారీఖు సోమవారము, ఏకాదశి, ధనిష్ట నక్షత్రం. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. మనకు ఈ ఏకాదశిని బహుళ ఏకాదశి అని అంటారండి. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని కానీ, వెంకటేశ్వర స్వామి ఆరాధనకు చాలా మంచి రోజు. ఈరోజు కూడా ఎటువంటి శుభకార్యాలకైనా చాలా మంచి రోజు అనమాట. ఏ పనులైనా ఈరోజు మొదలు పెట్టచ్చు. అలాగే మనకు ఏప్రిల్ 14వ తారీఖు మంగళవారము, దశమి, శతభిష నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చేసి మనకు బేస సంక్రమణం ఈ రోజు నుంచే ప్రారంభం అనేది అవుతుందండి. ఉదయం 11:56 అనేది. కొండ పాటూరమ్మ, పోలేరమ్మ తిరణాలు కూడా ఈ రోజు నుంచే ప్రారంభం అవుతాయి. మనకి ఈ రోజునే అంబేద్కర్ జయంతి కూడా ఉందండి. అలాగే ఈ రోజు నుంచే మనకు అశ్విని కార్త్ అనేది ప్రారంభం అనేది అవుతుంది. ఏప్రిల్ 15వ తారీఖు బుధవారము, ఈరోజు త్రయోదశి అండి. ఈరోజు నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం అనమాట. ఈరోజు మనకు మాస శివరాత్రి అనేది ఉందండి. ప్రదోష వ్రతం కూడా ఈ రోజునే మనము నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 16వ తారీఖు గురువారము, ఈరోజు చతుర్దశి, ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే కృష్ణాంగారక చతుర్దశి ఈ రోజునే అండి.
ఏప్రిల్ 17వ తారీఖు శుక్రవారము. ఈరోజు అమావాస్య తిథి అండి. రేవతి నక్షత్రము. శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి ఆరాధనకు చాలా మంచి రోజండి. ఎవరైనా సరే శుక్రవారము అమావాస్య వచ్చిందంటే అమ్మవారిని ఆరాధిస్తే మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. అంత మంచి రోజు అనమాట ఈరోజు. ఏప్రిల్ 18వ తారీఖు శనివారము పాడ్యమి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈరోజు మనకు ప్రత్యేకత ఏమిటంటే మనకు వైశాఖ మాసంలో స్నానాలు అనేది చేస్తారు కదండి. ఆ స్నానాలు ఈ రోజు నుంచే మనకు ప్రారంభిస్తారు. అలాగే చంద్రోదయం కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది. అలాగే ఏప్రిల్ 19వ తారీఖు విద్యా తిథి అండి. భరణి నక్షత్రము. ఈరోజు ఆదివారం అండి. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే బలరామ జయంతి ఈ రోజునే. ఏప్రిల్ 19వ తారీఖే మనకు అక్షయ తృతీయ కూడా ఉందండి. అంటే ఈ రోజునే మనకు ఉదయము 10:49 అనేది ప్రారంభమయ్యి మళ్ళీ ఏప్రిల్ 20 ఉదయము 7:25 అనేది అక్షయ తృతీయ అయితే ముగుస్తుందండి. ఈ అక్షయ తృతీయ రోజు మనము బంగారం కొనాలన్నా ఏదైనా దానం ఇవ్వాలన్నా చాలా పరమ పవిత్రమైన రోజు అండి. ఈరోజు చాలామంది కొంతమంది బంగారు కొంటుంటారు, కొంతమంది దానం ఇస్తే అధిక రెట్ల ఫలితం అయితే ఉంటుందని నమ్ముతారనమాట. అంత మంచి రోజు ఈరోజు. ఏప్రిల్ 20వ తారీఖు సోమవారం అండి. ఈరోజు తిథి వచ్చేసి అలాగే కృతిక నక్షత్రం అండి. ఈరోజు వచ్చేసి మనకు సింహాచలం క్షేత్రంలో స్వామివారికి చందనోత్సవం అనేది నిర్వహిస్తారండి. ఏప్రిల్ 21వ తారీఖు మంగళవారము చవితి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈరోజు వచ్చేసి ఆదిశంకరాచార్యుల జయంతి ఈ రోజునే అండి. ఏప్రిల్ 22వ తారీఖు బుధవారము పంచమి తిథి షష్ఠి నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే శ్రీ రామానుజ జయంతి ఈ రోజునే అండి. ఈరోజు బుధవారము పంచమి ఉంది కాబట్టి ఈరోజు కూడా మనము ఏమైనా శుభకార్యాలు ప్రారంభించాలి అని అనుకుంటే ప్రారంభించవచ్చు. అలాగే భూమి పూజ కానీ గృహప్రవేశాలు కానీ ఇలాంటి ఏ కార్యక్రమాలైనా ఈరోజు చాలా బాగుందండి. ఆరుద్ర నక్షత్రం కాబట్టి. అలాగే మనకు ఏప్రిల్ 23వ తారీఖు గురువారము సప్తమి పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత అయితే మనకు మృగండ మహర్షి జయంతి ఈ రోజునే అండి. అలాగే గంగాదేవి జయంతి కూడా ఈ రోజునే. 24వ తారీఖు శుక్రవారము. ఈరోజు వచ్చేసి షష్ఠి తిథి పాడ్యమి అండి. ఈరోజు ఎటువంటి ప్రత్యేకత అయితే లేదు. అలాగే మనకు ఏప్రిల్ 25వ తారీఖు శనివారము నవమి అండి. ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు వచ్చేసి సీతమ్మ వారి జన్మదినోత్సవం ఈ రోజునే అండి. ఏప్రిల్ 26వ తారీఖు మనకు ఆదివారము దశమి ముఖా నక్షత్రం అండి. చాలా మంచి రోజు. పెళ్ళిళ్ళకు కానీ నిశ్చితార్థాలకు కానీ గృహప్రవేశాలకు కానీ రిజిస్ట్రేషన్లకు కానీ అలాగే మనకు అన్నప్రాసన అక్షరాభ్యాసం ఇలా ఏ కార్యక్రమాలైనా కూడా నిర్వహించుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఈ రోజునే అండి. అలాగే మనకు ఈ రోజు నుంచే శుక్లపక్షం అనేది ప్రారంభం అనేది అవుతుందండి. అలాగే ఏప్రిల్ 27వ తారీఖు ఏకాదశి సోమవారము పుబ్బా నక్షత్రం అండి. ఈ ఏకాదశిని శుక్లపక్షం ఏకాదశి అని అంటారు. ఈరోజు కూడా మనం ఎటువంటి శుభకార్యాలైనా కూడా నిర్వహించుకోవచ్చు అండి. చాలా మంచి రోజు. మనకి ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే అన్నవర క్షేత్రంలో సత్యదేవుని కళ్యాణోత్సవం ఈ రోజునే నిర్వహిస్తారండి. ఈరోజు ఏకాదశి కదండి. ఈ ఏకాదశిని మతత్రయ ఏకాదశి అని అంటారు. ఏప్రిల్ 28వ తారీఖు మంగళవారము ద్వాదశి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజు. శుభకార్యాలు ఏ కార్యక్రమాలైనా నిర్వహించుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే పరశురామ ద్వాదశి అండి. ఏప్రిల్ 29వ తారీఖు బుధవారము త్రయోదశి హస్త నక్షత్రం అండి. ఈరోజు ఎటువంటి ప్రత్యేకత అయితే లేదు. ఏప్రిల్ 30వ తారీఖు మనకు గురువారం అండి. ఈరోజు చతుర్దశి తిథి అలాగే చిత్త నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఏముందంటే శ్రీ వైష్ణవ నరసింహస్వామి జయంతి అన్నమాట. ఈ రోజుతో మనకు ఏప్రిల్ అనేది ముగుస్తుందండి. ఇవండి ఏప్రిల్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగ రోజులు, తిథులు, వారాలు, నక్షత్రాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడిగితే పూర్తి సమాచారం మీకు అందుతుంది. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.